జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి కర్మయోగం ద్వారా మనం తీసుకునే ఆహారం యొక్క పవిత్రతను శ్రీకృష్ణ భగవానుడు లోకానికి తెలియజేస్తున్నారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాయే పచంత్యాత్మకారణా. యజ్ఞశిష్టాన్నము తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే తమ శరీర పోషణకై ఆహారం సిద్ధపరచుకునే వారు పాపాన్నే భుజిస్తారు. ఇక్కడ యజ్ఞశిష్టాన్నము ఎలా అవుతుంది అంటే, మనకి ఆహారం ఏర్పరచుకోవడానికి ఎంతమంది పడతారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరెవరు సహాయపడతారు? మొదటగా మనతో పాటు సృష్టించినటువంటి దేవతలు సహాయపడతారు. అలాగే మనకి జ్ఞానాన్ని అందించే ఋషులు సహాయపడతారు. అలాగే ఇంకా పితృదేవతలు మనం ఇక్కడ సంసారం సాగించడానికి, మన సంసారం వృద్ధి చెందడానికి పితృదేవతలు కూడా కారణమవుతారు. అలాగే తోటి మనుషులు, అలాగే పశుపక్షాదులు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కారణమవుతాయి. దేనికి? మనం ఈ యొక్క ఈ ఆహారాన్ని సంపాదించుకోవడానికి. కాబట్టి ఈ సంపాదించుకోవడానికి ఎన్ని మనకు తోడ్పడ్డాయి కాబట్టి ఇవన్నీ మన సహాయం అందిస్తేనే కానీ మనం ఆహారం తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా భాగస్తులే కదా. మరి అందరికి భాగస్తులు, ఈ 5 భాగస్తులకి మనం భాగాన్ని పంచాలి. ఈ పంచిన తర్వాత తీసుకునేదే ఆ మిగిలిందేదో మనకి దక్కుతుంది. అదే అది తింటేనే మనకి యజ్ఞ శిష్టామృతం అంటే అమృతంతో కూడా భోజనం చేసినట్టు. కాబట్టి ఎప్పుడైతే మనం అమృత భోజనం చేస్తామో మన శరీరము ఎలాంటి రోగం అనేది మనకు అంటదు. అలాగే మనం ఇక్కడ ఎంతకాలం ఉండాలో దీర్ఘాయుష్ని మనం పొందుతాం. అలాగే ఎప్పుడైతే వాటికి పెట్టకుండా మనం తింటామో అప్పుడేమవుతుంది? శరీరం రోగమయమవుతుంది. అలాగే మన కర్మలు కూడా పెరుగుతాయి, పాప కర్మలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇన్ని విధాలుగా మనకి శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి ఈ పంచయజ్ఞాల్లో ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది రోడ్ల మీద చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఆహారం పంచామనుకోండి ఎంతో పుణ్యం. కాబట్టి అదొక యజ్ఞం. అలాగే మనకి పితృ తర్పణాలు అదొక యజ్ఞం. అలాగే దేవతలకి సమర్పించడం అది కూడా యజ్ఞమే. అలాగే పశుపక్షాదులకి, పశువులకి, ఈ పక్షులకి పెడతాం కూడా అది కూడా యజ్ఞమే. అలాగే ఇంకేం యజ్ఞం చేయాలా? పితృదేవతలకు చెప్పుకున్నాం. కాబట్టి ఈ విధంగా మొత్తం అన్ని లోకంలో నీకున్న ఆస్తిని నీవు సంపాదించేదాన్ని 5 భాగాలు చేసేసుకో. 5 భాగాల్లో మిగిలింది ఏది ఉంటుందో అది నువ్వు తిను. అది తిన్నప్పుడే నీకు ఎలాంటి రోగము నీకు అంటదు. నువ్వు తినే అన్నము అమృతమయం అవుద్ది. నీకు ఏమీ లేదు, అన్నిటికీ చివర్లు అన్నీ ఇచ్చేసావా, అది ఇంకో కోట్ల రెట్లు పుణ్యం అంటున్నాడు. కాబట్టి అన్నిటికీ పంచినాకే మిగిలింది నువ్వు తిను.